ఒక క్రైస్తవుని జీవితంలో థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత అర్పణ ఎంత శ్రేష్టమైనదో మనం ఒకసారి చూద్దాం. దేవుడు ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి జనసమూహం వచ్చినప్పుడు ఆయన వారిని ఆకలితో పంపివేయడం ఇష్టం లేక శిష్యుల దగ్గర మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి అని చెప్పారు. మరి దేవుడు ఏం చేశారు తెలుసు, దాన్ని ఆకాశం వైపు ఎత్తి దాన్ని ఆశీర్వదించాడంట. మరి ఆశీర్వదించాడనే దానికి క్రింద బ్రాకెట్లో ఉంటుంది స్తోత్రం చేసి అని ఉంటుంది. అంటే దేవుడు ఆ ఉన్న ఆహారం కొరకు ఆయన కృతజ్ఞతార్పణ చేశాడంట, కృతజ్ఞతలు చెప్పుకున్నాడంట. కృతజ్ఞతలు చెప్పుకొని దేవుడు దాన్ని ఆశీర్వదించి ఈ జనసమూహానికి నువ్వు పంచిపెడుతున్నందుకు స్తోత్రం అని దేవునికి తండ్రికి ప్రార్థన చేసి ఆయన అవి పంచిపెట్టినప్పుడు 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయంట. మరి ఇదొక గొప్ప ఎగ్జాంపుల్ యేసుప్రభు వారు మనకు సెట్ చేశారు. ఎందుకంటే మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్ ఇస్తామో, దేవా నేను ఈ స్థితి నుంచి వచ్చాను, ఈ స్థితిలో నన్ను నడిపించావు, నీకు స్తోత్రం దేవా అని చెప్పినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ కొంచెమే నీకున్నదాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే నీకు నీ కుటుంబ సభ్యులకి అనేక మందికి అది సరిపోగా ఇంకా మిగులుతుంది. అంత గొప్పగా ఓవర్ఫ్లో అవుతుంది ఆశీర్వాదం. అంత గొప్పగా దేని గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో, దేనికోసం అయితే నువ్వు బాధపడుతున్నావో దాని గురించి ఏం చేస్తావు, దేవుని దగ్గర కృతజ్ఞతలు చెప్పు. దేవా ఇంతకుముందు ఇది కూడా లేక నేను ఏడ్చాను ప్రభా, దీని కొరకు నేను వేచి ఉన్నాను ప్రభా, ఈనాడు ఇది నా దగ్గర ఉంది, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, దీన్ని ఇంకా గొప్పగా నువ్వు మల్టిప్లై చేస్తున్నందుకు వందనాలు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే థ్యాంక్స్ గివింగ్ దేవునికి ఇస్తావో దేవుడు తప్పక దాన్ని ఓవర్ఫ్లో బ్లెస్సింగ్గా దేవుడు దాన్ని మారుస్తాడు. నీకు మాత్రమే కాదు, అనేక మందికి, నీ కుటుంబీకులకు, నీ కుటుంబ సభ్యులకు, అన్యజనులకు అనేక మందికి ఇవ్వంగా ఇంకా మిగులుతుంది. జనులను నువ్వు పోషిస్తావు, అనేక మందికి సహాయంగా మార్గదర్శకంగా నీవు ఉంటావు. అట్టి ఆశీర్వాదం మనకి దేవుడు ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు తెలుసా, మనకు కలిగిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. మరి చెల్లిద్దామా? మనకి ఏది ఉందో ఏది లేదో లేని దాన్ని బట్టి ఇస్తున్నందుకు దేవా స్తోత్రం, ఉన్నదాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు, మన చేతి పనులను దీవిస్తాడు. ఇంకా ఏదైతే విశ్వాసంతో మనం ప్రార్థిస్తామో వాటన్నిటినీ దేవుడు జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ దేవుడు బ్లెస్ చేసి ఆశీర్వదిస్తాడు. కనుక థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా నీ ప్రార్థనలో స్తోత్ర గీతం ఉండాలి, స్తుతి ఉండాలి. ఆ తర్వాతే ఏదైనా దేవుని దగ్గర నీ కోరికలు చెప్పుకోవడం కంటే ముందు దేవుని స్తోత్రం చేయి. ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి స్తోత్రం చేయి. నీ పాపాలు ఒప్పుకో, నీ కలిగి ఉన్న దాన్ని బట్టి స్తుతి చెల్లించు, నీ అవసరాలు చెప్పుకో. దేవుడు తప్పక నేను ఆశీర్వదిస్తాడు. థ్యాంక్స్ గివింగ్ నీ జీవితంలో గొప్ప బ్లెస్సింగ్స్ తీసుకొస్తుంది. కనుక దేవునిలో నిన్ను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు. దేవునికి ఎప్పుడు రుణపడి ఉన్నాం కనుక దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్.